शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। मातृदेवो भव मातृदेवो भव मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव। निधये सर्वविद्यानां विषये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। श्रीविद्यां परिपूर्णमेरुशिखरे बिन्दुत्रिकोणस्थितां वागीशादिसमस्तभूतजननीं मञ्चे शिवाकारके कामाक्षीं करुणारसार्णवमयीं कामेश्वराङ्कस्थितां कान्ताचिन्मय कामकोटिनिलयां श्रीब्रह्मविद्यां भजे श्रीब्रह्मविद्यां भजे। जय बोलो माता महाराज्ञी की जय। कनकदुर्गा माता को जय। जय जय शंकर हर हर शंकर। మన ధర్మం సనాతన ధర్మం. హిందూ మతం అని అంటూ ఉంటారే కానీ మతం కాదు, మనది ధర్మం. మతానికి ధర్మానికి ఉన్న డిఫరెన్స్ ఏంటయ్యా అంటే, ఒక వ్యక్తి మదిలోన కొన్ని విషయాలు పుట్టి దాన్ని అవి నచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఫాలో చేసుకుంటూ వెళ్ళి అదొక కల్ట్గా తయారైతే దాన్ని మతం అంటారు. అంటే మతిలో నుంచి పుట్టినటువంటి కొన్ని ఆలోచనలతో చేసేటటువంటి క్రియా విధానాన్ని మతము అంటారు. కానీ ధర్మం అనేది సృష్టి ఆరంభ సమయం నుంచి మనం చూస్తూ ఉన్నాము. సూర్యచంద్రాది గ్రహాలన్నీ కూడా, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇవి ఆరంభం అవ్వక మునుపు నుంచి, అంటే భగవానుడు నిర్గుణ నిరాకార సచ్చిదానందంగా ఉన్నప్పుడు, అంటే ఆ భగవానుడు ఒక నామము లేదు, రూపము లేదు, ఏమీ లేదు, పరబ్రహ్మ శక్తిగా ఉన్నారు. ఆ శక్తికి స్త్రీ అని కానీ, పురుషుడు అని కానీ, నపుంసకుడు కానీ ఏమీ లేదు, ఒక శక్తి తత్వం అంతే. ఆ భగవానుడే సృష్టి చెయ్యాలి అని సంకల్పం చేసుకుని తనలో తాను ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా ఆ భగవానుడే ఆవిర్భవించి స్త్రీగా, అమ్మవారిగా, పురుషుడిగా, పరమేశ్వరుడిగా ఆవిర్భవించి ఈ యొక్క సృష్టి రచన చేయడం మొదలుపెట్టారు. జగద్గురు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అదే అంటారు, శివశక్త్యాయుక్త్యో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్య హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతిం.
సృష్టి ఆరంభ సమయంలో శివశక్తుల యొక్క శక్తి చేత యావత్ బ్రహ్మాండాలన్నీ కూడా సృష్టింపబడ్డాయి. ఆ బ్రహ్మాండాలలో కొన్ని కోట్ల 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 బ్రహ్మాండాలలో ఇదొక బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండంలో కొన్ని కోట్ల 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 సౌరమండలాల్లో ఇదొక సౌరమండలం. కొన్ని వేల కొన్ని కోట్ల సౌరమండలాల్లో ఇది కొన్ని గ్రహాలు, నక్షత్రాలు, సూర్యచంద్రాగ్నుల మధ్యలో ఈ భూమి ఒక గ్రహం. ఈ భూమిలో కొన్ని వేల దేశాల మధ్యలో ఇది ఒక భారతదేశం. ఈ భారతదేశంలో దివ్య భవ్యమైనటువంటి జగజ్జనని సృష్టి ఆరంభ సమయంలో మహిషాసుర సంహారానంతరం అమ్మ కీలుడనేటువంటి యక్షుడి చేత తపస్సు చేసి అమ్మ అనుగ్రహాన్ని పొంది ఆ కీలుడు అమ్మ నా యొక్క శిరస్సు మీద నేను నిరంతరం ఉండాలమ్మా అని చెప్పి ఆశ ప్రార్థించి అమ్మ అనుగ్రహం చేత ఆనా కృపయగన్నాడు అమ్మ వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి దర్శనమిస్తూ ఈ యొక్క ఇంద్రకీలాద్రి దేవాలయంలో అమ్మ నిరంతరం అనుగ్రహిస్తూనే ఉంది. ఇప్పుడే చెప్పారు మన చైర్మన్ గారు, 2500 సంవత్సరాల క్రితం శంకరాచార్యుల వారు ఆవిర్భవించారు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్న సృష్టి ఆరంభం నుంచి మొత్తం అంతా కూడా దానిలో కృత, త్రేత, ద్వాపర, కలి అని చెప్పి మనకి యుగాలు ఉన్నాయి. కృతయుగంలో మొత్తం అంతా కూడా ధర్మమే ఉంటుంది, 4 పాదాల ధర్మమే ఉంది. త్రేతాయుగం వచ్చేసరికి 3 పాదాలే అయ్యింది. ద్వాపర యుగం వచ్చేసరికి 2 పాదాలే మిగిలాయి. కలియుగంలో 1 పాదమే మిగిలింది. పాదము అని అంటే అది ఒక జంతువా లేదంటే ఒక వస్తువా, దానికి ఒక కాలు తీసేస్తారా అని కాదు అర్థం. ధర్మాచరణలో 4 విధాలుగా పూర్వ భాగం, ఉత్తర భాగం, ప్రస్తుత భాగం అని చెప్పి భాగాలుగా ఉంటాయన్నమాట. ఆ భాగాలన్నిటిలో కల్లా ప్రస్తుతం కలియుగంలో ఎలా ఉంటున్నాయి అంటే ఈ కాసేపు పని నడిచిపోతే చాలే, ఈ కాసేపు ఉంటే చాలే, ఈ కాసేపు నడిస్తే చాలే అనుకునేటటువంటి ఒక భావజాలంతో ఎక్కువ శాతం ఉండేటటువంటి మనుషులు. అలాగే ధర్మాన్ని ఆచరించాలని ఉన్న ధర్మాన్ని ఆచరించగలిగేటువంటి స్థితి మనం ఎంతవరకు కల్పించుకోవాలని ప్రయత్నిస్తున్న లోకం ఆ యొక్క స్థితి నుంచి అబ్బా నువ్వు ధర్మాన్ని ఆచరిస్తావా, అబ్బా నువ్వు ఆచరించగలవా, నువ్వు చేయగలవా అనేటువంటి వెటకారపు మాటలు, ఆ చేష్టలతో మనస్సుని కించపరుస్తూ ఉంటారు. కానీ గురువులు చెప్పారు, పెద్దలు చెప్పారు ఏంటయ్యా అంటే మనస్ఫూర్తిగా భగవానుడున్నానేటువంటి నమ్మకం మనసు నిండుగా ఉండగలిగితే అదే ధర్మానికి ఆయువు పట్టు అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి రంగుల రాట్నం ఉంటుంది, మనందరికీ తెలుసు. ఆ రంగుల రాట్నంలో మధ్యలో ఉన్నటువంటి స్తంభం ఏదైతే ఉందో అది ఎంత గట్టిగా ఉంటే మనం అంత బాగా తిరగలుగుతాం. అదే కదిలిపోతూ ఉంటే అసలు మనం దాని మీద ఎక్కగలుగుతామా? కుదరదు. ఆ మూలమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో అది ఎంత బిగుతుగా ఉండాలి అని అంటే భగవంతుడి మీద ప్రేమ, భక్తి మన మనస్సులో ఎంత గట్టిగా ఉందో తెలిస్తే మనం అంత గట్టిగా పట్టుకుంటున్నామో లేదో తెలుస్తుంది ధర్మం. అది ధర్మానికి ఉన్నటువంటి తూకం. మన దేవాలయంలో కొలత వేస్తూ ఉంటారు మొక్కులు చెల్లించుకుని, దానికి మూలార్థం అదే. పక్కన కాయిన్స్ పెట్టామా, బెల్లం పెట్టామా, పువ్వులు పెట్టామా కాదు, ధర్మంతో మనఃపూర్వకంగా మనం పెట్టామా అనేది అమ్మ చూస్తుంది. దాని చేత కొన్నటువంటి ద్రవ్యాన్ని అమ్మ మనస్ఫూర్తిగా స్వీకరిస్తుంది. కానీ 2500 సంవత్సరాల క్రితం ఇదే దేవాలయంలో అమ్మ దర్శనానికి యోగ్యంగా ఉండేది కాదట. అది ఏంటనేది మనం తెలుసుకోబోతున్నాం. కానీ ఈ కలియుగం మొదలై ఇప్పటికీ 5000 సంవత్సరాలు అవుతోంది. ఈ 5000 సంవత్సరాల్లో 3000 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత ధర్మం చాలా లుప్తమైపోయింది. ఎలాగయ్యా అంటే నా మదిలో ఒక ఆలోచన పుట్టింది. ఆ ఆలోచన 10 మందికి చెప్పాను. అంటే ఉదాహరణకి శంకరాచార్యుల వారు ఆవిర్భవించే సమయానికి బాగా బలంగా ఉన్నటువంటి మతాలు 72 మతాలు ఉన్నాయంట. అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, అవి లెక్కలోకి తీసుకోవాలా. బాగా పట్టుగా ఉన్నటువంటి మతాల గురించి మాత్రమే చెప్పారు. ఇందాకే చెప్పుకున్నాం, మతము అని అంటే మతిలో నుంచి పుట్టినటువంటి మతం. ప్రకృతి నుంచి
మనకి ఇవ్వబడింది ధర్మం. ధర్మానికి మతానికి చాలా తేడా ఉంటుంది. ఆ 72 మతాలు ఆవిర్భవించి ప్రకృతి సహసిద్ధంగా ఉద్భవించినటువంటి ధర్మం ఏదైతే ఉందో దాన్ని లుప్తం చేయడం జరిగింది. ఎందుకంటే వేదం చెప్పింది సత్యం వధ ధర్మం చర అని శాసనం చేసింది వేదం. అంటే సత్యాన్నే పలుకు, ధర్మాన్నే ఆచరించు. ఇది రాజశాసనం. రాజు మీరు అలా చేయండి ఎలా చేయండి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడు. ఒక్కటే ఒక్క మాట, మీరందరూ ధర్మాన్ని ఆచరించండి అంటాడు అంతే. రాజసింహాసనంలో కూర్చొని మిగతా పరివారం ఎవరైతే ఉంటారో సేనాధిపతి మంత్రులు వీళ్ళందరూ కూడా దానికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసి దాన్ని ముందుకు తీసుకువెళ్తారు. ఆ ధర్మ పరిరక్షణ కోసం తీసుకువెళ్తారు. అంతేగాని రాజు నడుం కట్టేసుకుని ప్రతి గుమ్మం దగ్గర వెళ్ళి ప్రతి మనిషి దగ్గర చేపట్టుకుని ధర్మాచరణ చేయించడు. రాజు ఒకటే మాట, వేదం కూడా ఒక్కటే మాట, సత్యం వధ ధర్మం చరా. దాన్ని కలియుగంలో అందిపుచ్చుకోలేరన్నటువంటి ఉద్దేశంతో ద్వాపర అనంతరం శ్రీకృష్ణ నిర్యాణం జరిగేటువంటి సమయానికి సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైనటువంటి వేదవ్యాసుల వారు వేదంలో అనంతమైనటువంటి వేదరాశిని కలియుగంలో యజ్ఞోపేత ధారణ చేసినటువంటి వారు కూడా అందిపుచ్చుకోలేరని చెప్పి ఒక 4 విభాగాలు కొంత భాగాన్ని అందించారు. దానికన్నా కూడా ఇంకా ఎంతో వేదం ఉంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదం అని 4 వేదాలను అందించారు. అది కూడా అందిపుచ్చుకోలేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ అందరూ మోక్షాన్ని పొందాలి అనేటువంటి సదుద్దేశంతో వేదవ్యాసుల వారు వ్యాసో నారాయణ స్వయం అని చెప్పి ఊరికే చెప్పలేదు. వారు దయామయులై కరుణామయులయ్యి మనకి ధర్మాన్ని ఎంత కింద స్థాయిలో ఉన్నవాడికి కూడా అందాలి అన్న ఉద్దేశంతో వేదంలో ఉన్నటువంటి ధర్మ జ్ఞానాన్ని మొత్తం పురాణాల్లోకి అందించారు. 4 వేదాల్లో ఉన్నటువంటి దాన్ని అష్టాదశ పురాణాల్లోకి అందించారు. మద్వయం బద్వయం చైవ ప్రత్రయం వచనిష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని చెప్పేసి 18 పురాణాల పేర్లని ఒక సింపుల్ మనకి మ్యాథ్స్ చదివేటప్పుడు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ ఏంటంటే ఆ ఫార్ములా మొత్తం ఫార్ములా ఇంత పెద్దది ఉంటుంది. కానీ ఫార్ములా 4 అక్షరాల్లో 5 అక్షరాల్లో చిన్న లైన్లో అందించేస్తారు. అదొక్కటి గుర్తొస్తే మొత్తం లెక్క అంతా రాసేయచ్చు, ఎంత పెద్ద లెక్కైనా చేసేయచ్చు. అలాగే అష్టాదశ పురాణాల మొత్తం పేర్లని కూడా మొదటి అక్షరాలతో కలిగి మనకు అందించారు. దాన్నే మద్వయం బద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అని చెప్పి 18 పురాణాల నామాలని అక్షరాల్లో అందించారు. అది నోటి మీద ఉన్నా చాలు ఏమేం పురాణాలు ఉన్నాయని చెప్పి మనకు అర్థమైపోతుంది. అలా పురాణాలను అందించారు. ఆ పురాణాలు కూడా అందిపుచ్చుకోలేకపోతున్నారు అని చెప్పేసి వారి యొక్క శిష్యులు వేదవ్యాసుల వారి వాళ్ళందరికీ కూడా ఈ పురాణాలను అందించి సావధానంగా కథాభాగంలోకి తీసుకువెళ్ళి ఉన్నటువంటి కథలని రంజకత్వంగా తీసుకువచ్చి జనులందరికీ కూడా మీరు అందించండి అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వేదవ్యాసుల వారు మొదలుకొని అక్కడి నుంచి అసలు ఇదంతా కూడా మొదలైంది పరమేశ్వరుడి నుంచి. అందుకనే మన గురు పరంపర కూడా ఉంది. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అంటూ ఉంటాం. సదాశివం పరమేశ్వరుడి నుంచి జ్ఞానం ఆవిర్భవించింది. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ జ్ఞానాన్ని అందించుకుంటూ వస్తుంటే జ్ఞానాన్ని ఇప్పుడు ఉదాహరణకి ఒక 30 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తికి జ్వరం వచ్చింది. తనకు ఒక టాబ్లెట్ ఇస్తారు. అదే 3 నెలల పసిబిడ్డ ఉన్నారు. అదే టాబ్లెట్ ఇస్తారా? అదే డోస్ ఇస్తారా? కానీ జ్వరం ఒకటే. 30 ఏళ్ల వాడికి వచ్చిన జ్వరం ఒకటే, 3 నెలల పసిబాడులకు వచ్చినటువంటి జ్వరము ఒకటే. కానీ ఆ యొక్క శరీరానికి ఆ దృఢత్వానికి తగ్గట్టుగా మందుని ఆ యొక్క డాక్టర్ అందిస్తాడు. అలాగే గురువుల నుంచి భగవంతుని వచ్చినటువంటి వేదరాశిని అందిపుచ్చుకోలేకపోతున్నారని చెప్పేసి అజ్ఞానమైనటువంటి కలియుగంలో అజ్ఞాన జనితంతో మాయతో కప్పబడిపోయి కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాల అరిషడ్ వర్గాల మధ్యలో చిక్కుకుని ధర్మాచరణ ఎలా చెయ్యాలనున్నా నాకు ఏం చెయ్యాలో తెలియడం లేదు, వేదం నాకు అర్థం కావడం లేదు, వేదం అంటే అమ్మో నాకు భయం వేస్తోంది అని అనుకునే వాళ్ళందరికీ కూడా 3 నెలల పసిబాబుకి అదే మందుని టానిక్ రూపంలోకి అందించి మందును డైల్యూట్ చేసి ఎలాగైతే వైద్యుడు అందిస్తాడో వేదవ్యాసుల వారు
వేదరాశిలో ఉన్నటువంటి సారం మొత్తాన్ని కూడా పురాణాల్లోకి అందించారు. అందుకనే ప్రతి నిత్యం ఉదయం నుంచి మన పెద్దలు శాసనం చేశారు, గురువులు శాసనం చేశారు. ఏంటయ్యా అంటే సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు చెమటోచి కష్టపడాలి. సాయం సంధ్యా సమయంలో సూర్యాస్తమయం దగ్గర నుంచి ఈ యొక్క పురాణాలన్నింటినీ కూడా శ్రవణం చేయాలి. దానివల్ల ముందు రోజు కానీ ఆ రోజు కానీ పొర్రపాటున ధర్మంలో ఏమైనా వైక్లభ్యం కలిగితే అరే 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 ఈ రోజు నేను కృష్ణ భాగవతం వింటున్నాను, దేవి భాగవతం వింటున్నాను, కాబట్టి నేను చేసిన తప్పు ఇది, కాబట్టి రేపటి నుంచి అది చేయకుండా ఉండాలనే దృఢం పెరుగుతుంది. మరలా ఉదయం నిద్ర లేవగానే మన పనికి మనం వెళ్ళిపోయిన తర్వాత తప్పు చేయకూడదు. నిన్న గురువుల చేత అమ్మ నాకు పలికించింది, అమ్మ భాగవతంలో ఇలా ధర్మంగా ఉండాలని చెప్పింది అని మనస్సు దృఢం వస్తుంది. అది ఆకాసేపు ఉంటుంది. మళ్ళీ మరలా తర్వాత రోజు ఆ రోజు సాయంత్రం మళ్ళీ వినాలి, తర్వాత మన వర్క్ మనం వెళ్ళాలి. అలా ప్రతినిత్యం ఎంత శ్రమ చేస్తామో శరీరానికి అంత శ్రమని కూడా మనస్సుకు అందించాలి. మనస్సు ఖాళీగా ఉంది అని అంటే దెయ్యాల కొంప లాంటిది. రీసెంట్గా ఒక సినిమా కూడా వచ్చింది, దెయ్యాల కొంప అని చెప్పి. ఎంత భయంకరంగా ఉంది. దెయ్యాలు ఉండబట్టే భయంకరంగా ఉంది. అదే దయ్యం ఉంటే అలా ఉండదు. మన మనస్సు కూడా ఖాళీగా ఉంది అనుకోండి, కామ క్రోధ లోభ మోహ మలమాశ్చర్యమైనటువంటి దెయ్యాలన్నీ కూడా ఆవరింపబడి ఈ కాసేపేగా వదిలేద్దాం, తర్వాత చూసుకుందాంలే, లేదా బయటికి వెళ్ళినప్పుడు మనం నటిద్దాం, మంచిగా పట్టుబట్ట కట్టి నియమాలు పెట్టి దిండుగా ఉందాం అనేటువంటి మనస్సు తిప్పేస్తుంది. అలాగా మనం కావాలని చెయ్యకపోయినప్పటికీ కూడా మనస్సు ఆ వైపు లాగేస్తుంది. దాన్ని దృఢతరం చెయ్యాలి అని అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు చెమటోర్చి కష్టపడాలి. ఆ యొక్క కష్టం మనసుకు కూడా అందించి ప్రశాంతంగా కూర్చుని భగవంతుడి యొక్క నామాన్ని చెప్పాలి. భగవంతుడి యొక్క చరితామృతాన్ని నిరంతరం చెవులతో త్రాగాలి. ఇప్పుడు వేసవికాలం మనం అందరం కూడా ద్రవ్య పదార్థాలు స్వీకరిస్తూనే ఉన్నాం. దానివల్ల శరీరం పడిపోకుండా దృఢంగా ఎలాగైతే ఉంటుందో మనస్సు కూడా జారిపోకుండా ఆ యొక్క అమృతాన్ని భగవత్ చరితామృతాన్ని నిరంతరం తాగిస్తూ ఉండాలి. ఆ తాగించిన నాడు మాత్రమే దృఢంగా ఉంటుంది. మరి తాగించడానికి కావలసినటువంటి ఎసెన్స్, ఆ యొక్క సారము 2500 సంవత్సరాల క్రితం అంతర్ధానం అయిపోయింది, లేదు కనుమరుగైపోయింది. ఇప్పుడు ఉదాహరణకి ఏకాదశి ఉపవాసం మనందరికీ తెలుసు. మరి ప్రతి నెలలో శుక్లపక్షంలో కృష్ణపక్షంలో ఏకాదశి తిథి వస్తుంది. ఏకాదశి తిథి నాడు మనం ఉపవాసం చేస్తామని మన శాస్త్రంలో ఉన్నది. చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు, ఆరోగ్యస్థితి లేని వాళ్ళు దాన్ని తగ్గట్టుగా చేస్తూ ఉన్నారు. కానీ 2500 సంవత్సరాల క్రితం కొంతమంది వ్యక్తులు ఈ వేదంలో ఉన్నటువంటి కొన్ని లూప్ హోల్స్ ని పట్టుకుని ఏకాదశి ఉపవాసం ద్వాదశి పారణ అని చెప్పి శాస్త్రం విధించింది. ఏకాదశి ఉపవాసం చేసినటువంటి వాళ్ళకి సూర్యోదయం అవ్వగానే వెంటనే మరుసటి రోజంతా కూడా ఉపవాసంతో శరీరం సృష్టించుకుపోయి ఉంటుంది. కాబట్టి సూర్యోదయం అవ్వగానే ఏదో ఒకటి భుజించమని చెప్పింది శాస్త్రం. కానీ అప్పటి వాళ్ళు ఒక ఉదాహరణ, ఒక మతం గురించి మాత్రం చెప్తాను, ఇంకా చాలా మతాలు ఉన్నాయి. ఒక్క ఉదాహరణ చెప్తే చాలు, మీరు పట్టుకోగలరు. మీరు మేధావులు కాబట్టి అమ్మ ముందు కూర్చోబెట్టి ఏమీ తినని నా చేత చెప్పిస్తుంది. ఎందుకయ్యా అంటే అమ్మకి దయ ఎలా ఉంటుందయ్యా అంటే అన్నీ తెలిసిన వాళ్ళు మౌనంగా ఉంటారు, ఏమీ తెలియని నాలాంటి వాళ్ళు వాగుతూనే ఉంటారు. కాబట్టి నాలో ఉన్నటువంటి దోషాలను తొలగించాలి, నా పిల్లలందరూ కూడా వింటారు ఎదురుగా కూర్చుని, వాళ్ళందరూ విన్నటువంటి పుణ్యం నీకు రావాలిరా అని చెప్పి అమ్మ ఈనాడు నన్ను కూర్చోబెట్టింది. కాబట్టి ఆనాడు 2500 సంవత్సరాల క్రితం ఏకాదశి ఉపవాసం అది కాసేపు పక్కన పెట్టేసి ద్వాదశి పారణ ఈ పదాన్ని ఒకటి పట్టుకున్నారు. శాస్త్రంలో ఉన్నదే అది. కానీ ఏదైనా సరే ఒక దాన్ని పట్టుకుంటున్నాం అంటే పూర్వాపరాలు పరిశీలించాలి ఖచ్చితంగా. ఒక ధర్మాన్ని ఆచరిస్తున్నామంటే ధర్మాన్ని ఎవరు ఆచరించారు, ఎలా ఆచరించారు, వాళ్ళకు వచ్చినటువంటి ఒడిదుడుకులు ఏంటి, ఇవన్నీ కూడా పట్టి చూసి దానితో నేను దృఢంగా ఉండాలని కోరుకోవాలి. కానీ కొన్ని లూప్ హోల్స్ని పట్టుకొని ఏకాదశి ఉపవాసం అనే పదాన్ని పక్కకు తీసేసి ద్వాదశి పారణ చూడండి, వేదంలో ఉన్నదే ఇది. పొద్దున్నే ఆహారం స్వీకరింపమన్నారు. అది ఎలాంటి వాళ్ళు పెడతారండి? నిరంతరం ఈ మిషన్ ని తిప్పేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు సరే. ఈ సమయం అర్ధరాత్రి పండగలు పబ్బాలు శుభతీతులు ఇవేమిటితో సంబంధం లేకుండా నిరంతరం మిషన్ ఆడిస్తూ ఉంటారు సరే. అలాంటి వాళ్ళలో అప్పట్లో ఎవరో ఉండుంటారు.
అలాంటి వాళ్ళు తీసుకొచ్చి ఈ మతాన్ని స్థాపించారు. ఏంటయ్యా అంటే పొద్దున్నే నిద్ర లేవగానే పళ్ళు తోముకోకుండానే పడుకున్న మంచం మీదే తింటే పుణ్యమంట. ఎలా చెప్పారండి, ఎక్కడ చెప్పారండి అంటే అగో చూడండి, పారణ ఉదయాన్నే పారణ చేయబడింది ఇదో శాస్త్రంలో ఉందండి. అమ్మో నిజమేనండి, నచ్చిందా నచ్చలేదా? ఏకాదశి ఉపవాసం అమ్మో కడుపులో నొప్పండి, ఆకలి ఆకలి అని బాధపడతారు. కానీ పొద్దున్నే నిద్ర రాగానే తినండి అంటే ఎంత హాయిగా ఉంటది. తినగానే హాయిగా మత్తు వస్తుంది. ఎవరికైనా సరే మధ్యాహ్నం తినగానే కొద్దిగా అలాగా మత్తు వస్తుంది. కానీ పొద్దునే తింటే ఇంకా మత్తు వస్తుంది. అసలు పడక మంచం మీద నుంచి లెగక ముందే తినేయమని చెప్పారు. అది నచ్చి వేల మంది కోట్ల మంది దాన్ని ఆచరించడం మొదలు పెట్టారు. ఇంకా నిద్ర లేచేది ఎక్కడ, మంచం మీదే తిండి, మంచం మీదే పడక, ఇంకా అన్ని ఆ బద్ధకం ఏర్పడిపోయి అదొక కల్ట్ కింద ఏర్పడిపోయి అలా 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 బౌద్ధము అజ్ఞానము ఇవన్నీ కూడా పెరిగిపోయి సనాతన ధర్మం అనేది మేము ఇంకా ఆచరించమండి, మాకు నచ్చలేదండి. వాళ్ళు చెప్తారండి, పెద్దలు చెప్తారు, గుళ్ళో పండితులు చెప్తారు, ఎందరూ చెప్తారు, కానీ మాకు నచ్చలేదు ఇవన్నీ. మాకు నచ్చిందందరూ కూడా మా గురువులు చెప్పారు, వాళ్ళ మతిలో వాళ్ళ శాస్త్రంలో ఉన్నవే చెప్పారని చెప్పి కల్టిని ఏర్పాటు చేసి ధర్మాన్ని లుప్తం చేసుకుంటూ వచ్చారు. అప్పుడు ఆవిర్భవించారు శంకర సాక్షాత్ మన మల్లికార్జున స్వామి వారే ఆనాడు శంకరాచార్యుల వారిగా కేరళ రాష్ట్రంలో కాలడి అనేటువంటి ఊరిలో జన్మించారు శంకరాచార్యులు వారు. ఆయన జన్మించింది మొదలు ఆయన జన్మ కూడా ఒక అద్భుతమైనటువంటి కారణం అండి. ఆర్యాంబ శివగురు అనేటువంటి దంపతులకి ఉద్భవించినటువంటి వారు. అసలు మహాపురుషులు ఎలా ఉద్భవిస్తారు అనేది ఒక చిన్న మాటలో చెప్పేసుకుని ముందుకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే శంకర విజయం, శంకరాచార్య వారి చరిత్ర అనంతం, చెప్పే కొద్దీ చెప్పుకుంటూనే వెళ్తాం. అయితే వారి యొక్క జననగాథ గురించి ఒకసారి విందాం. ఏంటయ్యా అంటే శంకరాచార్యుల వారు ఆవిర్భవించడానికి ముందు ఆర్యాంబ శివగురు అనేటువంటి దంపతులు తూచా తప్పకుండా వేదశాస్త్రాన్ని పట్టి వదలకుండా ఏమాత్రం ధర్మ ఎలా ఆచరించాలో అలా తూచా తప్పకుండా ఆచరిస్తూ ధర్మాన్ని ఆచరించాను కాబట్టి నాకు ఇంత ఫలం రావాలి అని ఫలాపేక్ష లేకుండా ధర్మాచరణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు, సర్వం జగన్మాత చరణారవిందార్పణమస్తు. ఒక ధర్మాచరణ చేశాము, ధర్మాచరణ ఫలం ఏదైతే ఉందో, ఉదాహరణకి మనకి అమ్మవారికి కనకదుర్గా వ్రతం అని చెప్పి ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రతాన్ని చేసిన వాళ్ళకి ఇహపర సౌఖ్యాలతో పాటు మోక్షం కూడా కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది. మనకి పురాణంలో చెప్పబడింది ఇది కనకదుర్గా వ్రతం, దుర్గా వ్రతం అని చెప్పబడింది. అది మోక్షానికి హేతు. మోక్షానికే హేతు అయినప్పుడు నాకు కాలేజీలో సీట్ కావాలండి, ల్యాప్టాప్ కావాలండి, కంప్యూటర్ కావాలండి, ఏసీ కావాలండి, కారు కావాలండి అడిగితే ఎలా ఉంటుందయ్యా అంటే, మోక్షాన్ని ఇచ్చిన భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు చిన్న చిన్నవి లౌకికమైనటువంటి కోరికలు మాత్రమే కావాలండి, మోక్షంతో నాకు సంబంధం లేదు అనేటువంటి హింట్ ఇస్తున్నట్టే లెక్క. కాబట్టి భగవానుడి దగ్గర మనం కోరాల్సిన అవసరం లేదు. కానీ మన మనస్సులో మాట చెబితే భగవంతుడు వింటాడు అని భగవద్గీతలోనే చెప్పాడు భగవానుడు. ఆ ఆనందం చేత చెబుతామే కానీ వేరే ఏది కాదు. మనఃపూర్వకంగా ధర్మాన్ని ఆచరించి నువ్వు చెప్పకపోయినా భగవానుడు నీ వెంట నడుచుకుంటూ వస్తాడు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తే. అటువంటి స్థితిలో ఉన్నటువంటి కాలం, ధర్మాన్ని లుప్తమైపోతున్నటువంటి స్థితిలో ఆర్యాంబ శివగురు అనే దంపతులు తూచా తప్పకుండా ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వారికి పెద్ద వయసు వచ్చేసింది, కానీ సంతానం కలగలేదు. ఎంతో బాధపడుతూ ఉన్నారు. సంతానం ఎందుకు కలగాలయ్యా, ఎందుకు కలగాలి సంతానం అంటే, మాకున్నటువంటి కోట్ల రూపాయల ఆస్తిని, బిల్డింగ్లు అన్నింటి కూడా చూసుకోవడానికి వచ్చే తరం వాళ్ళు కావాలి. కాదు, ధర్మాన్ని ఆచరించే వాళ్ళ మాట వేరుగా ఉంటుంది. ధర్మాన్ని ఆచరించే వాళ్ళ మాట ఏంటి అంటే, నా తరువాత ఇంటిలో దేవతార్చనకి నా తర్వాత తరం ఉండాలి, నా తరువాత ధర్మాన్ని ఆచరించడానికి ధర్మాచారులు ఉండాలి అని సంతానాన్ని కావాలని కోరుకున్నారు. కానీ ఎంతకాలమైనా సంతానం కలగలేదు. ఆ తర్వాత ఆర్యాంబ శివగురు ఇద్దరూ కలిసి వారికి దగ్గరలో ఉన్నటువంటి ఒక శివాలయానికి వెళ్ళి ఒక దీక్ష పట్టారండి. ఒక మండలం పాటు దీక్ష. ఎలాంటి దీక్ష అంటే, దీక్షా వస్త్రాలు కట్టి
దేవాలయంలోనే తుడవడం, కడగడం, స్వామివారికి అభిషేకించడం, ద్రవ్యాలని శుభ్రం చేయడం, ఆ యొక్క పాత్రను శుభ్రం చేసి అందించడం, తుడవడం, వచ్చినటువంటి భక్తుల యొక్క పాదాలు కడగడం, ఎలా ఏ సేవ కావాలంటే ఆ సేవ, భగవంతుని పూజతో మొదలుకొని భక్తుల వరకు కూడా అన్ని రకాల సేవలు అన్నీ కూడా ఒక దాసిలాగా ఒక మండలం పాటు అక్కడ సేవ చేసి నిద్ర చేశారండి. నిద్ర చేసినటువంటి వాడికి మండలం పూర్తయింది. పరమేశ్వరుడు వారు స్వప్న సాక్షాత్కారం ఇచ్చారు. స్వప్న సాక్షాత్కారం ఇచ్చి, ఓ ఆర్యాంబ, ఒక శివగురువు, మీ ఇద్దరికి ఒక వరం ఇస్తున్నాను. 100 సంవత్సరాల పాటు ఆయుష్తో ఉన్నటువంటి బిడ్డ దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడైనటువంటి పుత్రుడు కావాలా? ఒక 8 ఏళ్ల వయసు మాత్రమే ఉండి ధర్మాచరణ చేసి తన యొక్క ధర్మాచరణ చేత కొన్ని కోట్ల సంవత్సరాల వరకు కూడా నిలిచిపోయేటటువంటి ధర్మాన్ని ఆచరించగలిగేటువంటి శాసనం చేసినటువంటి బిడ్డ మీకు కావాలా అని అడిగితే ఆర్యాంబ శివగురువుని ఒక్కడే మాట అన్నారు వాళ్ళిద్దరూ, భగవంతా, ఆ అనుగ్రహం నువ్వే ఇస్తున్నావు. నాకు ఏది అవసరమో, నాకు ఏది నా యొక్క ధర్మాచరణకి తగినటువంటి ఫలాన్ని నీవు ఏది ఇస్తావో అది నేను స్వీకరిస్తా. అంతేగాని నువ్వు ఆప్షన్స్ ఇచ్చావు కాబట్టి నేను ఆప్షన్స్ నేను సెలెక్ట్ చేసుకోను. ఎందుకంటే సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే నేను ఎంత ధర్మాచరణ చేశాను అని చెప్పి లెక్క నాకు రావాలి. ఆ లెక్క యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడి లిస్ట్ లో ఉంటుంది. మన దగ్గర ఉండదు ఆ లిస్ట్ అంతా. ధర్మం ఎంత ఆచరించాం, అధర్మం ఎంత ఆచరించాం, చూసే చూపు ఎలా ఉంది, వినే చెవులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా గుప్తంగా ఉండి చిత్రంగా రాసేటటువంటి వాడు లెక్కలు రాసేటటువంటి లెక్కల మాస్టర్ అక్కడ ఉన్నాడు. కాబట్టి మనకు ఆ లెక్కలు తెలియవు. కాబట్టి భగవంత, నేను నాకు అర్హత ఉంటే ఎటువంటి బిడ్డలు ఇస్తావు అటువంటి బిడ్డలు ఇవ్వన్నారు. సరే, సంపూర్ణంగా భగవానుడు ఆశీర్వదించాడు. ఆర్యామ్మ గర్భవతి అయింది. శ్రీరామచంద్రమూర్తి కౌసల్యాదేవి గర్భంలో వసించిన తరువాత ఆ కౌసల్యాదేవి సహస్ర సూర్యకోటి మండితమైనటువంటి తేజస్సుతో ఎలాగైతే వెలిగిపోయిందో, శ్రీకృష్ణ భగవానుడు ఎలాగైతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ చెరసాల మొత్తం కూడా దేదీప్యమానంతో వెలిగిపోయిందో, ఆ కాలడి 2500 సంవత్సరాల క్రితం కాలడి క్షేత్రంలో ఆ యొక్క ఆర్యాంబ శివగురువు ఇంటినందు ఆ యొక్క దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆ యొక్క ఆర్యాంబ తీసుత వెలిగిపోతోంది. సరే, వైశాఖ శుక్ల పంచమి ఇదే రోజు మధ్యాహ్న కాల సమయం, భానుడు నడినెత్తి మీద ఉన్నటువంటి సమయం. కానీ ఈ సమయంలో సూర్యుడు దేదీప్యమానంగా వెలిగిపోతూ అగ్ని తగులుస్తూ ఉంటాడు. కానీ ఆనాడు మాత్రం చల్లటి హిమం కురిపించాడట. ఆనాడు వైశాఖ శుక్ల పంచమి, ఆ తిథి నాడు శంకరాచార్యులు వారు ఆవిర్భవించింది మొదలు వారిని చూడడానికి సప్తర్షులు వచ్చారు. అప్పటికే కలియుగం మొదలై 3000 సంవత్సరాలు అయిపోయింది. ధర్మం చాలా లుప్తమైపోయింది. ఋషులు మునులు కంటికి కనిపించడమే మాయమైపోయారు, కంటికి కనిపించడం లేదు. అప్పటికే దేవతా స్వరూపాలు ఏవైతే ఉన్నాయో, మన అమ్మవారి జగన్మాత స్వరూపం కావచ్చు, కంచి కామాక్షి కావచ్చు, మొదలు మీనాక్షి కావచ్చు, కాశీ విశాలాక్షి కావచ్చు, ఇలాంటి క్షేత్రాలన్నీ కూడా ఎన్నో క్షేత్రాలలో ఉన్నటువంటి భగవత్ స్వరూపాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు అవే స్వరూపాలు, ఏమీ మారలేదు. కానీ ఆ యొక్క స్వరూపాల యొక్క తేజస్సు అప్పటిలో ప్రతి ఒక్క మనిషి గర్భాలయంలో అర్చించే అర్చకుడు మొదలు కాటికాపరి వరకు కూడా ధర్మాచరణని సుస్పష్టంగా ఎటువంటి వైకల్యం లేకుండా ఆచరించేవాళ్ళు. ఆ ధర్మాచరణ వల్ల తపశ్శక్తి పెరిగేది. ఆ తపశ్శక్తి చేత దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి అమ్మ యొక్క రూపాన్ని దర్శించగలిగేవాళ్ళు. వాడు ఒక ఉదాహరణ చెప్తే పట్టేసుకుంటా. దేదీప్యమానం అంటే ఎలాగండి అని అంటే, ఇప్పుడు దీపాలు వెలుగుతున్నాయి, ఇవి అయితే మామూలు కంటితో చూడగలుగుతాం. ఇవే 1 కోటి దీపాలు ఇలా వెలిగించి విద్యుత్ దీపకాంతులు పెడితే అసలు నా కళ్ళు పనిచేస్తాయా? అమ్మవారు ఎవరు? సహస్ర సూర్యకోటి మండిత స్వరూపిణి. ఆ తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి అమ్మ రూపము తపశ్శక్తి లేనటువంటి నాలాంటి వాడికి ఎలా గోచరం అవుతుంది? కనిపించడం లేదు. దానివల్ల అప్పట్లో అమ్మవారు కోపంగా ఉన్నారండి, అమ్మవారు ఉగ్రంగా ఉన్నారండి, అమ్మవారు శాంతంగా లేరండి అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి చాలా అమ్మవారికి ఇంకా కోపం తెప్పిన పనులు చాలా చేసినటువంటి వాళ్ళు. ఇక్కడే కాదు, ప్రతి క్షేత్రాల్లో చేసినటువంటి వాళ్ళు.
అలా చేస్తూ చేస్తూ అమ్మవారికి ఇంకా ఇబ్బంది కలిగించేటువంటి వాళ్ళు. ఆ స్థితిలో ఆవిర్భవించారు శంకర భగవత్పాదుల వారు. ఆవిర్భవించినటువంటి వారు 3 ఏళ్ల వయస్సులో మామూలుగా వేదాన్ని చదవడానికి 7వ సంవత్సరాన్ని యజ్ఞోపేత ధారణ చేసి పంపించాలి. కానీ శంకరాచార్యుల వారు మొదటి సంవత్సరం ఫస్ట్ బర్త్డే అవ్వగానే, ఫస్ట్ బర్త్డే అయినటువంటి పిల్లలు ఎవరైనా మాట్లాడగలుగుతారు? స్పష్టంగా కుదరదు. లోకల్ లాంగ్వేజ్ స్పష్టంగా మాట్లాడేశారు ఫస్ట్ సంవత్సరానికి. సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడగలిగారు. ఆ కేరళ, ఆ మలయాళ దేశంలో ఉన్నటువంటి లాంగ్వేజ్ మొత్తం అంతా కూడా మాట్లాడగలిగారు. పండితులు కూడా ఆశ్చర్యపడిపోయే రీతిగా మాట్లాడగలిగారు. ఇంత జ్ఞానం ఒక సంవత్సరంలోనే వచ్చింది. కానీ ఫస్ట్ సంవత్సరంలో పిల్లవాడిని వేదం పంపించడం కుదరదు అని చెప్పేసి 3వ సంవత్సరం వచ్చే వరకు వెయిట్ చేశారు. 3వ సంవత్సరం వచ్చే లోపు శివగురువు శివైక్యం చెందారు వారి తండ్రి గారు. ఆ తర్వాత ఆర్యాంబ యజ్ఞోపధారణ చేయించి గురువు గారి దగ్గర పంపించింది. మొదలు మనకి రీసెంట్గా ఎప్పుడో ఒక సినిమా వచ్చింది, రోబో సినిమాలో ఆ యంత్రము ఇలా చూడగానే మొత్తం గ్రంథంలో ఉన్నటువంటి బుర్రలో ఎలా ఎక్కించుకున్నాయో దానికి 1,00,00,000 రెట్లు. అది కేవలం యంత్రం మాత్రమే. ఈయన సాక్షాత్ శంకర సాక్షాత్ పరమేశ్వరుడే కదా, పరమేశ్వరుడే జ్ఞానస్వరూపుడు. కాబట్టి ఆ యొక్క శంకర భగవత్పాదుల వారు గురువు దగ్గరికి వెళ్ళి గురువు గారు చెప్పడం ఏకసంతాగ్రహి, చెప్పడం ఆలస్యం, మొత్తం అంతా కూడా అవకాశాలు పట్టేశారు. గురువులు ఇంకా మేము ఏం చెప్పాలో అర్థం కాక బుర్రబద్దలు కొట్టుకున్నారు. మిగిలిన శిష్యులందరూ కూడా కాలానుగుణంగా వాళ్ళు దాన్ని పురస్చరణ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒక పనస చెప్పిన తర్వాత అది మళ్ళీ మనోగతం అయ్యే వరకు కూడా మళ్ళీ వేరే పనస చెప్పరు వేదంలో. కానీ శంకరాచార్యులు గారు కాదు, చెబితే మళ్ళీ ఇంకోటి చెప్పండి అనేటువంటి స్పీడ్, ఆయన అంత స్పీడ్లో ఉండేవాడు, అంత యాక్యురసీ జ్ఞానంతో ఉండేటువంటి వాళ్ళు. అటువంటి శంకరాచార్యుల వారు ఎవరైనా సరే, రాజపుత్రుడైనా, దాసీపుత్రుడైనా, బ్రాహ్మణ పుత్రుడైనా, వైశ్యపుత్రుడైనా ఎవరైనా సరే గురుకులంలోకి వెళ్ళిన తర్వాత గురువు చెప్పినటువంటి నియమాలు పాటించాలి. ఇప్పుడున్నటువంటి స్కూల్స్ కాదండి, వేదాధ్యయనం చేయాలి అన్న, ధర్మాచరణ చేయాలి అన్న గురువులు చెప్పినదే శాసనం అవుతుంది. అప్పుడు చెప్పినటువంటి గురువులకి ప్రతి ఒక్క పిల్లవాడు భిక్షాటన చేసుకుని రావాలి. ఇప్పుడున్నటువంటి మన రోడ్ల మీద ఉన్న భిక్షాటన చేసేటువంటి విధానం కాదు, అది ముష్టెత్తుకోవడం. భిక్షాటన అనేది పవిత్రమైనటువంటి వృత్తి. ఇప్పుడున్నటువంటి వేదాధ్యయనం చేసేటువంటి వాళ్ళు కూడా భిక్షాటనే చేస్తారు, ముష్టెత్తుకోరు. భిక్షాటన చెయ్యాలి. ఎలాగయ్యా అంటే 5 ఇళ్ల దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. 5 ఇళ్లలో కూడా మొదటి 3 ఇళ్లలో వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం దొరికితే ఇంక వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ 5 ఇళ్ళు దాటి ఇంకొక 6వ ఇంటికి వెళ్ళకూడదు. అక్కడ 5 ఇళ్లలో కూడా ఎవరో పెట్టకపోతే ఇంకా ఆ రోజు ఏకాదశి ఉపవాసమే, ఇంక భోజనం ఏమి ఉండదు వాళ్ళకి. అంత నియమంగా, అంత శాస్త్రాన్ని ఆచరించేటువంటి కఠినటువంటి నియమాలతో వేదాధ్యయనం చేసేటువంటి వాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఏముందండి, బయటికి పోతే 24/7 ఏదో ఒకటి జరుగుతుంటుంది. అలా కాదు, సమయానుగుణంగా సమయానికి తగినట్లుగా ఆహారాన్ని స్వీకరించాలి. ఏమి ఆచరిస్తున్నామో దానికి తగ్గట ఆహారం స్వీకరించాలి. అప్పుడు శంకర భగవత్పాదుల వారు ఒకానొక సమయంలో ఏకాదశి ఉపవాసం చేశారు. ద్వాదశి పారణ చేయాలి. ఉదయాన్నే భిక్షాటన చేయడానికి వెళ్ళారు. భిక్షాటన చేయడానికి ఒక ఇంటి ముందుకు వెళితే అద్భుతం జరిగిందండి. కలియుగం అక్కడి నుంచి కలిపురుషుడు భయపడడం ప్రారంభించాడు. 3000 సంవత్సరాల వరకు కూడా చాలా ఆనందంగా విజృంభించుకుంటూ వెళ్ళాడు కలిపురుషుడు. నాకు ఇంకా ఎదురు లేదు, వచ్చేవాళ్ళు ఎవరు లేదు, శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిపోయాడు, నాకు అడ్డే లేరు అనుకున్నటువంటి కలిపురుషుడు మనస్సులో భయం కలిగింది. ఎందుకయ్యా అంటే శంకరాచార్యుల వారు ఆవిర్భవించారు, ఓకే, కానీ ఆయన శిష్యరికం చేస్తున్నారు, ఆ వేదాధ్యయనం చేస్తున్నారు. ఏమో కాలం ఎడు తిరుగుతుందో చెప్పను. కాలం కలిపురుషుడి చేతుల్లో లేదు, కాలం అమ్మవారి చేతుల్లో ఉంది. కాలస్వరూపిణి జగన్మాత. కాలం ఎడిగిపోతుందో చెప్పలేము. అటువంటి కాలస్వరూపంలో అమ్మ ఒక మాయ చేసింది. ఆ మాయే కనకదారా స్తోత్రం. ఆ యొక్క శంకర భగవత్పాదుల వారు భిక్షాపాత్ర పట్టుకుని వెళ్ళారు. భవతి 3 సార్లు పిలుస్తారండి, ఎక్కువ సార్లు పిలవరు, మళ్ళీ వేరే ఇంటికి వెళ్ళిపోతారు. రాకపోతే భవతి భిక్షాందేహి అన్నారు. పరుగున వచ్చింది ఆ ఇంటి ఆడపడుచు, గుమ్మందగా వచ్చింది. కట్టుకోవడానికి కూడా సరైన వస్త్రం లేక ఉన్న వస్త్రాన్ని కుట్టుకుని దాచుకుని అదే వస్త్రాన్ని చాలని వస్త్రం కప్పుకున్నటువంటి ఆ యొక్క ఇంటి ఇల్లాలు
ఇంటి ముందు చక్కటి ముగ్గు పెట్టుంది, దేవతార్చన చక్కగా చేస్తుంది. దేవతార్చన చేయాలి అని అంటే డబ్బు అవసరమా? భగవంతుని ఆరాధన చేయాలంటే డబ్బు అవసరం లేదు. మన పెరట్లో ఉన్నటువంటి గడ్డి పువ్వులు, ఇంత మట్టి ముద్ద, మనం తినేటువంటి ఇంత ద్రవ్యం చాలు భగవానుడికి. ఆ మట్టి ముద్దతో పరమశివలింగాన్ని చేశాం. ఆ గడ్డి పువ్వులు, ఆ గడ్డి పూసలే 4 పెట్టాం. మనం తినేటువంటిది అక్కడ పెట్టాం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ అన్నాం. స్వామి ఉచ్చుకొచ్చుని తింటారు. అంతేగాని డాంబికాలకు పోయి నీకు అది పెట్టాను, నీకు ఇది పెట్టాను, నీకు చక్కెర పొంగలు వండాను, నీకు దత్తోజనం వండాను, రావయ్యా తినవయ్యా అంటే మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేషక ఫలం నవ్యోపహారాయతే భక్తి కిం మనరో కరో వనచరో భక్తావతంసాయకే. భగవానుడు భక్తికే వశమవుతాడు, కానీ డాంబికాలకి వశమవ్వడు. గురువులు మనకు అదే నేర్పిస్తున్నారు. ఆ యొక్క ఇల్లాలు ఇంట్లోకి వెళ్ళింది. బ్రాహ్మణుడు తేజస్సుతో వెలిగిపోతున్నాడు, ఈ పిల్లవాడికి ఇస్తే నా వెనక 7 తరాలు, నా రాబోయే 7 తరాలు, మొత్తం 14 తరాలు తరించిపోతాయి. ఎందుకంటే ఎవరి చేతిలో భిక్ష వెయ్యాలో అలాంటి వాళ్ళ చేతిలోనే వెయ్యాలి. దానం ఇవ్వాలని చెబితే మనకి కొన్ని వాటిల్లో దానాలు ఇవ్వాలని చెప్తూ ఉంటారు. దానాలు ఇవ్వాలని చెప్పి ఎవరు పడితే వాళ్ళు దానాలు ఇచ్చారనుకోండి, బూడిదలో పోసిన పన్నీరులా అవుతుంది. పన్నీరు ఎక్కడ పోయాలో అక్కడే పోయాలి, బూడిదలో పోస్తే పనికిరాదు. అలాగే ఎవరి చేతిలో పెడితే అది ద్విగుణీకృతం అవుతుందో అటువంటి దానం చేయాలి. కాబట్టి తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి ఈ బ్రాహ్మణ వటువుకి దానం ఇస్తే నా తరతరాలు కూడా తరించిపోతాయి, ధర్మాచరణం కోసం తరించిపోతాయి అనుకుందే కానీ ధనధాన్యాలు భోగవాక్యాలు వస్తాయి అనుకోలే. ధర్మమే ప్రధానంగా స్వీకరించింది. కానీ రెండోసారి పిలిచేస్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తుంది మధ్యలో. రెండోసారి పిలుస్తున్నాడు, మూడోసారి పిలిచాడా ఇంకా ఉండడు, వెళ్ళిపోతాడు. ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఇల్లంతా ఖాళీగా ఉంది, గింజ కూడా లేదు. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని వెతుకుతూ ఉంటే ఒకసారిగా దేవతార్చనలో భగవానుడు ప్రార్థన చేసింది. భగవంతా, నా యొక్క దైన్యుడి స్థితిని ఇంత స్థితికి మార్చేశావా తండ్రి, నాకు ఇంత పిడచైనా ఎత్తించవయ్యా, దానం ఇచ్చుకుంటానయ్యా, దాని చేత నేను తరించిపోతానయ్యా. ఎన్ని నేను పుట్టింది మొదలు ఇప్పటి వరకు గృహస్థాశ్రమంలోకి వచ్చింది మొదలు ధర్మాన్ని ఆచరిస్తూనే ఉన్నాను తండ్రి పరమాత్మ, కానీ ఈ యొక్క దరిద్రాన్ని మోస్తూనే ఉన్నాను. సరే మోస్తూనే ఉన్నాను, కానీ ఆ వటువుకి ఇచ్చినటువంటి దాన ఫలం చేత నా యొక్క తరాలు తరించిన చాలు భగవంతా, భగవంతా దయానిదే అని ప్రార్థన చేస్తున్నటువంటి ఆ యొక్క స్త్రీకి గూట్లో సగం కమిలిపోయినటువంటి ఒక ఉసిరి పండు కనిపించింది. ఒకసారి కళ్ళు తుడుచుకుని ఆనంద బాష్పాలు కారుతూ ఉండగా చెమ్ముతో అలా కళ్ళు తుడుచుకుని, చాలు ఇదైనా ఇవ్వగలుగుతాను, చాలు ఇవ్వాలని మనసు ఉండాలే కానీ తృణమైన ఆనందంగా స్వీకరిస్తాడు పరమాత్మ. గబగబ పరుగు పరుగు. మూడోసారి పిలిచిన తర్వాత ఇంకో ఉండడు. ఈ మధ్యన ముష్టెత్తుకునే వాళ్ళు ఎలా ఉన్నారంటే దబదబదబ బాగుతూనే ఉంటారు వచ్చే వరకు, లోపలికి వచ్చే వరకు. దరిద్ర లక్ష్మి కూడా అంతే, దబదబదబ బాగుతూనే ఉంటుంది వచ్చే వరకు. లక్ష్మీదేవి అలా కాదు, వచ్చింది అని అంటే ధర్మాచరణ ఉందా, శౌచము సదాచారం ఉందా చూస్తుంది, లేదు అని అంటే పక్క వెళ్ళిపోతుందమ్మ. అలాగే శంకర భగవత్పాదుడు మూడోసారి పిలవబోతుంటే పరుగున వచ్చి ఆవిడ ఏడవల. కొన్ని చోట్ల చెప్పారు ఏంటంటే ఆవిడ ఏడుస్తూ కన్నమ్మ నీళ్లు పెట్టుకుంటూ ఇచ్చింది అని. నీళ్లు పెట్టుకోవాలా, చెంబుతో విడిచింది. కానీ ఆవిడ యొక్క మనోగతమైనటువంటి విషయాన్ని శంకర భగవత్పాదుల వారు పసిగట్టారు. ఎన్నేళ్ల వయసు? 8 ఏళ్ల చిన్న వయస్సులో. నాకు ఇప్పటికీ 27 ఏళ్ల వయసు వచ్చింది, కానీ ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో నాకు ఇప్పటికీ తెలియదు. కానీ శంకర భగవత్పాదులు 8 ఏళ్ల చిన్న వయస్సులోనే శంకర భగవత్పాదులు ఆవిడ మనసులో ఉన్నటువంటి విషయాన్ని పసిగట్టి ఆ ఉసిరికాయ ఆ భిక్షాపాత్రలో వేసిన వెంటనే ఒక్కసారి ఆకాశం వైపు చూసి, అమ్మా జగన్మాత, ఏంటమ్మా ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఉన్నా, ఇవ్వలేని దరిద్రం ఏంటమ్మా అని అడగగానే ఆకాశ మండలంలో జగన్మాత దేదీప్యమానంగా వెలిగిపోతూ, నాయనా శంకర, ఆ యొక్క స్త్రీ పూర్వ జన్మలో పిల్లికి కూడా బిచ్చం పెట్టలేదు, ఎంగిలి చెయ్యి కూడా అలా వెదిరించలేదురా నాయన,
సంపద ఇచ్చా, సంపూర్ణంగా ఇచ్చా, కానీ ఆ ఇచ్చినటువంటి సంపదని ధర్మ మార్గం వైపు తిప్పలా. ఎంతవరకు నా చిన్ని పుట్టకి శ్రీరామ రక్ష అన్నట్టుగా లాకర్లో పెట్టి తాళం వేసి ఆ లాకర్ని తీసుకెళ్లి మళ్ళీ ఇంకో లాకర్లో పెట్టి భద్రంగా దాచుకుందే కానీ ధర్మాచరణ చెయ్యలేదు. కాబట్టి ఇలా పెడితే దాన్ని ధర్మం రూపంలో మరుజన్మని తీసుకొచ్చి అందించేదాన్ని లేదు. ఎలా తీసుకురమ్మంటావు అని అంటే శంకర భగవత్పాదుల వారు ఒక్కటే అన్నారు, అమ్మా సరే నువ్వు చెప్పింది బాగుందమ్మా, పూర్వజన్మలో లేదు కానీ ఈ జన్మలో త్రికరణ శుద్ధిగా ఇదిగో అమ్మా వేసింది భిక్ష అని అంటే అమ్మవారు ఇంకొక మాట ఏం చెప్పలా అన్నారు శంకర భగవత్పాదుల వారు. అంగం హరేహ పులక భూషణమాశ్రయంతి బృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృత కిల విభూతి అపాంగళీరా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా గీర్దేవతీతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శేఖర వల్లభీతి సృష్టి స్థితి ప్రళయకైలి సంస్థితాయి తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యే నమోస్తు నాళీక నిభారణాయే నమోస్తు దుగ్ధోద జన్మభూమ్యే నమోస్తు సోమామృత సోదరాయే నమోస్తు నారాయణ వల్లభాయే అని కనకదార స్తోత్రాన్ని పఠించిన వెంటనే ఆ ఇంటి గుమ్మం ముందు బంగారు ఉసిరికాయల వర్షం కురిసిందండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ కుటుంబంతో పాటు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 40 రోజుల పాటు ఆ కనకదార స్తోత్రాన్ని ఎవరైతే త్రికరణ శుద్ధిగా మహాలక్ష్మీదేవిని ప్రార్థన, మహాలక్ష్మి అంటే ఉందండి జగన్మాత, అమ్మల కన్నయమ్మ ముగురమ్మల మూలపుడమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ గడపాలని కూర్చునియమ్మ తన్నులో నమ్మిన వెలువడమ్మ నమనమ్మున ఉండడమ్మ దుర్గమాయమ్మ కపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పడుత్వ సంపదలు అటువంటి జగన్మాతే దర్శనమిచ్చి తీరుగుతుంది. 40 రోజుల పాటు ఈ కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం త్రికాలాయ పటే నిత్యం సహ కుబేర సమో భవేత్. ఫలశ్రుతుల సహ కుబేర సమో భవేత్, కుబేరుడితో సమానం అయిపోతారంట. కానీ కుబేరుడు ఎందుకు ఆ స్థాయిలోకి వచ్చాడయ్యా అంటే ఎంత వస్తుందో దాన్ని మొత్తాన్ని దానం చేస్తూనే ఉన్నాడు కాబట్టే లక్ష్మీదేవి ఇస్తోంది. ఆయన కూడా తీసుకెళ్లి లాకర్లో ముట్టుకోండి, ఆయన కూడా తర్వాత దరిద్రుడు అయిపోతాడు. వచ్చినటువంటి ధనం ధర్మంగా మారాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నుంచి నేను అమెరికాకి వెళ్ళాను అనుకోండి, ఇదే రూపాయలు తీసుకెళ్తే అక్కడ పనిచేయవు, దీన్ని రూపం మార్చాలి, రూపం మార్చి డాలర్ రూపంలో తీసుకెళ్ళాలి. మళ్ళీ అదే డాలర్ తీసుకొచ్చి ఇక్కడ వాడతానంటే కుదరదు, అక్కడి నుంచి డాలర్ని రూపాయిగా మార్చాలి. అదే నేను ధర్మంగా సంపాదించినటువంటి ధనం ఏమైతే ఉందో ఆ ధనరాశిని ధర్మంగా మార్చాలి. ధర్మంగా మార్చిన నాడు మాత్రమే అది మనకు ఉపయోగపడుతుంది. ధర్మాచరణ చేసినటువంటి నీవు సంపాదించిన 100 రూపాయలైనా దాంట్లో ఒక్క రూపాయి అమ్మ హుండీలో వేసినా సరే అమ్మ చేతులు జాబి తీసుకుంటుంది. అమ్మ నేను కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలని అడక్కు, దానిలోంచి 1 కోటి రూపాయలు నీకు ఇస్తా, ఇట్లన్నిటి కూడా మాఫీ చేసే అని అంటే తీసి అవతల పడేస్తుంది అమ్మ. అమ్మకు అవసరం లేదు అవన్నీ. ధర్మాచరణ చేసినటువంటి వాడి ఇచ్చినటువంటి రూపాయి కాసు చాలు అమ్మకి. అమ్మ ఆనందిస్తుంది. ఎందుకు తీసుకుంటుందయ్యా అమ్మ అంటే దాని రూపాన్ని మార్చద్దు, దాని రూపాయిని ధర్మంగా మార్చి కష్టకాలమైనటువంటి స్థితి వచ్చినప్పుడు ఈ స్థితిని నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ యొక్క బాధని నేను తట్టుకోలేకపోతున్నాను అనేటువంటి కష్టకాలం ఎప్పుడైతే వస్తుందో వెన్నుదండుగా అమ్మ వెనక నుంచి చెయ్యి వేసి నాన్న నీకు నేనున్నా, మర్చిపోకు, నేను నీకున్నాను అని అమ్మ ఇంద్రకీలాద్రి నుంచి నీవెక్కడైతే ఉన్నావో నీ వెన్నంటే నడుచుకుంటూ వస్తుంది. దానికి సాక్ష్యం నేనే. నేను అమ్మను త్రికరణ శుద్ధిగా ఆరాధించినటువంటి మనఃపూర్వకంగా చెబుతున్నా. నేను అమ్మని ఆచరించి ఒకానొక కష్టకాలమైన స్థితిలో అమ్మని ప్రార్థించి అమ్మ ఇదే నేను ఆఖరి, నేను ఇంక ఉండలేనేమో అనేటువంటి స్థితిలో అమ్మా నిన్ను పిలుస్తున్నా, నన్ను బతికిస్తావా ఏం చేస్తావో నాకు అనవసరం, కానీ ఒక్కసారి నాకు కనిపించు చాలు, నేను నీకు సర్వదా శతదా సహస్రదా దాసుని అయిపోతాను అని చెప్పి అమ్మను ప్రార్థన చేశాను. యాజ్ ఇట్ ఈజ్ గా అమ్మవారు ఏ రూపంతో ఉన్నారో ఆ రూపంతోనే కదిలి వచ్చాను.
కదిలి వచ్చిన కనకదుర్గ జగన్మాత కదిలి వచ్చి తీరుతుంది. మనఃపూర్వకంగా చెబుతున్నా, నేనే దర్శించాను అమ్మవారిని. మీరందరూ కూడా దర్శించినటువంటి ఎన్నోసార్లు అమ్మ ఒక్కసారి దర్శనమిచ్చిందంటే చాలు. అటువంటి అమ్మ దిక్కస్తి కనక కుంభముఖాల సృష్ట స్వర్వాహిని విమల చారు జలప్రతాంగి. దిగ్గజాలన్నీ కూడా అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉండగా అమ్మవారు కమలంలో ఉద్భవించి క్షీరసాగర వదనంలో అమ్మవారు లక్ష్మీదేవిగా ఆవిర్భవించింది. ఇవన్నీ కూడా వర్ణలు అందులో వస్తూ ఉంటాయి. ఆ వర్ణలను చదివినంత మాత్రం దరిద్రం ధ్వంసం అవుతుందండి. అటువంటి శంకర భగవత్పాదుల వారు ఆ తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను సన్యాసం స్వీకరిస్తాను అంటే, నాయన నువ్వు ఒక్కడిగా ఉన్నావు, మీ నాన్నగారు కూడా వెళ్ళిపోయారు, నీకు పెళ్లి చేసేసి పిల్లల్ని చూద్దాం, నీ యొక్క పిల్లల్ని నేను చూసుకుందాం అనుకుంటే, అమ్మ వద్దమ్మా నేను వివాహం చేసుకుని సన్యాసిస్తాను అని చెప్తే, కుదరదు అని అంటే, మళ్ళీ వెంటనే శంకర భగవత్పాదులు ఒక మాయ చేశారు. ఒక ముసలి పట్టుకుందని నదిలోకి వెళ్ళి స్నానం చేస్తున్నాడు, ముసలి పట్టుకుందని. అమ్మ ముసలి పట్టుకుంది, సన్యాసుల్ని ముసలి వదిలేస్తుందంట, ముసలి పట్టుకోదంట అని చెప్పేశానంటే, వెంటనే ఆర్యాంబ సరే నాన్న సన్యాసం తీసుకోనంటే, అది నిజమా అబద్ధమా? నిజాన్ని చెప్పాలంటే శంకర భగవత్పాదులు మాయ అదంతా. సన్యాసి అని, ధనవంతుడని, ధనవిహీనుడని, దరిద్రుడని ముసలికి ఏం తెలియదు. ముసలికి తినడానికి ఆహారం కావాలి అంతే. కానీ అదొక పెద్ద కథ, మళ్ళీ అది చెప్పుకుంటూ వెళ్ళిపోతే ముందుకు వెళ్ళదు. కాబట్టి ముసలి పట్టుకుంది శంకర భగవత్పాదులు, సన్యాస్తోహం, నేను సన్యాసం స్వీకరించాను అనగానే ముసలి విడిచిపెట్టింది. నడుచుకుంటూ అలాగా, అంటే ఏదో హాయ్ అని చెప్పేసి ముసలిని హాయ్ చెప్పి వచ్చినట్టుగా ఆయన చెప్పేసి అలా వచ్చేసారు. ఆర్యాంబ దగ్గర సెలవు తీసుకుని కేరళ రాష్ట్రం నుంచి ఓంకారేశ్వర క్షేత్రానికి వెళ్ళి అక్కడ వారి గురువైన గోవింద భగవత్పాదుల వారి దగ్గరికి వెళ్ళి క్రమ సన్యాసాన్ని స్వీకరించి, అప్పటికి ఆయన వయసు 8 ఏళ్లే. ఈ సంవత్సరంలోనే జరిగింది ఇదంతా కూడా. కనకదార దివ్యమైన కనకదార స్తవం కానీ ఇవన్నీ కూడా జరిగింది అప్పుడే. తర్వాత సన్యాసం స్వీకరించారు, ధర్మాచరణ చేసి యావత్ భారతదేశం మొత్తం అంతా కూడా 3 సార్లు పాదయాత్ర తిరిగి జగద్గురు శంకర భగవత్పాదుల వారు ధర్మాన్ని స్థాపన చేసి వేదాన్ని ఆచరించేటువంటి వాళ్ళందరూ కూడా మరలా ఉత్తేజాన్ని అందించి ఈ యొక్క దేవాలయాలన్నింటినీ కూడా మరలా దర్శించగలిగేటువంటి స్థితిని అందించేశారు జగద్గురు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఈ యొక్క జగన్మాత మనం ఇందాక అనుకున్నాం, అమ్మవారు సహస్ర సూర్యకోటి మండిత స్వరూపిణి అని చెప్పి, ఆ యొక్క తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి అమ్మ నాలో తేజస్సు తపశ్శక్తి లేకపోవడం వల్ల అమ్మని నా యొక్క కళ్ళతో నేను దర్శించలేకపోతున్నా అనేటువంటి బాధని శంకర భగవత్పాదులు ఇలా పాదయాత్ర వెళ్తూ ఉండగా శంకర భగవత్పాదుల వారిని ప్రార్థన చేస్తే, అప్పుడున్నటువంటి రాజులు కావచ్చు, మిగిలినటువంటి అమ్మని అర్చకులు కావచ్చు అడిగితే, శంకరాచార్యులు అమ్మవారి సన్నిధానానికి వచ్చి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి తేజస్సు వెలుగులు ఏవైతే ఉన్నాయో ఆ తేజస్సు మొత్తాన్ని కూడా శ్రీయంత్రం అమ్మవారి ముందే ఉంటుంది, ఇప్పటికే ఉంటుంది. 2500 సంవత్సరాల క్రితం ప్రదర్శించినటువంటి శ్రీయంత్రం అది. అమ్మవారి తేజస్సు మొత్తాన్ని ఆ శ్రీయంత్రంలో పెట్టి అమ్మవారు యొక్క రూపాన్ని దర్శించగలిగే స్థితి. ఎంతో తపశ్శక్తి పొందినటువంటి వారు మొదలుకొని దరిద్రం పట్టినటువంటి వాళ్ళకు కూడా అమ్మవారి రూపం చూడగానే మొత్తం దరిద్రం ధ్వంసమయ్యి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం కలగాలి అన్న ఉద్దేశంతో అమ్మవారి రూపాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం చూసారా, దర్శించేటటువంటి దివ్య మంగళ స్వరూపం, ఆ రూపం దర్శించేటటువంటి అనుగ్రహాన్ని శంకర భగవత్పాదుల వారు కలగజేశారు. ఒక చిన్న మాట, ఇప్పుడు ఈ వెలుగుతుంది వెలుగు, ఈ వెలుగులో ఈ మధ్యలో వెలుగు ఉంది కదా, ఈ వెలుగులో కొంత భాగాన్ని తీసి నేను ఒక పాత్రలో ఏమైనా పెట్టగలుగుతానా? అది కుదరదు, సాధ్యం అవదు. విద్యుత్ ఆగితే ఆగిపోతుంది, కానీ ఆ యొక్క వెలుగులో కొంత భాగాన్ని తీసి పక్కన పెట్టలేము. కానీ శంకర భగవత్పాదుల వారు అమ్మవారిలో ఉన్నటువంటి వెలుగు యొక్క శక్తి తేజస్సు ఏదైతే ఉన్నదో దాన్ని శ్రీయంత్రంలో పెట్టారు వారి యొక్క తపశ్శక్తి చేత. తపశ్శక్తి అంటే అంత గొప్పది. అమ్మ యొక్క దర్శనం కలియుగంలో అందరికీ రావాలి, దాని చేత అనుగ్రహం పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంద్రకీలాద్రి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి ఈ యొక్క స్వరూపాలన్నింటిలో ఉన్నటువంటి తేజస్సు మొత్తాన్ని కూడా శ్రీయంత్రాల్లో పెట్టి శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠ చేసి అష్టాదశ శక్తిపీఠాలు, ఇప్పుడు మనం దర్శిస్తున్నటువంటి శక్తిపీఠాలన్నింటినీ కూడా ఇక్కడెక్కడ శక్తిపీఠాలు ఉన్నాయని జగద్గురు శంకర భగవత్పాదుల వారే సూచించారు.
మన 12 జ్యోతిర్లింగాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ 12 జ్యోతిర్లింగాలు కూడా శంకర భగవత్పాదుల వారు సూచించబట్టే మనకు తెలిసాయి. అన్ని కూడా వ్యక్తమైపోయి అరణ్యాల వల్ల అరణ్యాల మధ్యలో ఉండిపోయి తెలియలేదు, ధర్మాచరణ చేసేవాళ్ళు లేరు. ఇవన్నీ కూడా ఇలా 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 అయిపోతూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ధర్మాన్ని ఆచరిస్తూ తూచా తప్పకుండా జగద్గురు శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి జ్ఞానం మొత్తాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళు ఆచరిస్తూ అమ్మవారి దర్శనం చేసినటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారు ఇచ్చినటువంటి జగద్గురు శంకరాచార్యులు ఇచ్చినటువంటి స్తోత్రాలని, వారు ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని సంపూర్ణంగా మనఃపూర్వకంగా ఆ యొక్క ధర్మాచరణలో చేసుకుంటూ వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మాచరులై కట్టకడపడి స్థితిలో అమ్మవారి పాదాలలో ఐక్యమైపోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళని ప్రార్థన చేస్తూ అందులో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితోయం బ్రాహ్మణాః సంతు నిర్భయాః. జై బోలో మాతా మహారాజ్ఞీ కీ జై. జై బోలో మాతా మహారాజ్ఞీ కీ జై. జై బోలో మాతా మహారాజ్ఞీ కీ జై. జై భవానీ, జై జై భవానీ, జై భవానీ, జై జై భవానీ, జై భవానీ, జై జై భవానీ. సర్వం శ్రీ కనకదుర్గా శరణారవిందార్పణమస్తు.